ముందండి 4 ఏళ్ళు అవుతుంది. ఓ 4 సంవత్సరాలు అయితే మాది 4 బెడ్రూమ్స్. ఐబొమ్మ వాడు ఫ్లాట్ కొనుక్కున్నాడు, అమ్ముకోటానికి వచ్చాడు. వాడిని పట్టుకోవాలని ఎప్పటి నుంచి చూస్తుంది గవర్నమెంట్. దానికి ఈ సంబంధం ఉంది. ఆయన ఏం చేస్తాడో అమ్ముకుంటూ కూడా సంబంధం లేదు కదా. లేదు. అవునా? అవునా కదా. ఒక మాట, ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ అర్థమవుద్ది కదా. ఆయన ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలియదు. ఆయన శాలరీ షిప్ వస్తుంది, లోన్ వస్తుంది, ఇల్లు అమ్ముతాడు అంతే. అలాగే వాడు కొనుక్కున్నాడు, అది ఇక్కడి నుంచి అమ్మి ఎక్కడో సెటిల్ అవుతాడు అది. కానీ అతను విషయం కాదు, అతను ఏంటంటే మైండ్ పెరవర్టెడ్ అయిపోయి మా అత్తగారి వల్ల వాళ్ళ ఆవిడ వల్ల మొత్తం ఇదైపోయి డబ్బులు సంపాదించట్లేదని వాళ్ళు హెరాస్మెంట్ చేశారు. వీడు ఒక ఆ నాలెడ్జ్ ఆఫ్టర్ ఆల్ ఆడు గ్రాడ్యుయేట్ బిఎస్సి. ఇప్పుడు మీరు ఎంతమంది బీటెక్లు పోగాడు అలా చేయగలరు చెప్పండి. వాడి విధానం తప్పే కానీ చేసింది మాత్రం కరెక్టే. అది కరెక్టే అంటారా? కరెక్టే. ఇంకేదంటే ఎలా కరెక్ట్ అని చెప్పింది. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాడు రిలీజ్ అయిన 10 రోజుల పాటు 1500 1000 రూపాయలు టికెట్ పెంచుతున్నారు. ఇటు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, అప్రూవ్ పెంచేస్తున్నారు. 1000 రూపాయలు ఇట్టి నువ్వు టికెట్ కొనాలంటే మీకు 2 పిల్లలు ఉంటారు, ఎంత అవుతుంది? లోపలికి వెళ్ళాక ఆ పాపకార్ నాడు బుట్టస్తాడు, అది 1000 అవుతుంది. అంటే 10,000 ఒక సినిమా చూడటది. వాడు రీజను. కానీ వాడు ఫ్రీగా చూపించాడు అందరికి. మీరు అలా కాదు, అది ఫ్రీ అంటే విధానం తప్పేది చేయటం. కానీ వాడు ఫ్రీగా చూపించడం లేదు జనాలకి. మరి బెనిఫిట్ అయిన వాళ్ళు చూడండి, మీరు యూట్యూబ్లో వస్తున్నాయి కదా. మరి మాకు ఫ్రీగా చూపించాడు. చిరంజీవి తగ్గింతాడా? లేదు. మరి వాడు కోట్లు తీసుకుంటాడు రెమ్యునేషన్. 10 కోట్లు తగ్గించవచ్చు కదా. 10 కోట్లు తగ్గితే టికెట్ రేటు పెంచక్కర్లేదు కదా. వాడు అమ్ముకోడు పోయాడు. వాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడు ఒక అడ్రస్ ఇక్కడ ఇచ్చాడు, అందుకు దొరికాడు. వాడికి ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంది, దొరికాడు. ఇక్కడ ఇందులోకి ఎవరు రారు. అసలు ఆడి ఇక్కడ ఉంటే కదమ్మా, ఓన్లీ అడ్రస్సే. నీకు అర్థం లేదు. వాడు ఇక్కడ ఎప్పుడు లేడు ఇండియాలో. వాడు ఉన్నదల్లా లండన్లోను, ఫ్రాన్స్లోను, జపాన్లోను, ఇంకో కంట్రీ తెలిసాడు. ఆడు ఉన్న కంట్రీ ఎక్కడో ఉందని. వాడు బ్రెయిన్కి అసలు వాడి ఎడ్యుకేషన్ మరి అదే కదా నేను చెప్పింది. నువ్వు విషయం గుర్తుపెట్టుకో, వాడు బ్రెయిన్. అందుకే శివాజీ యాక్టర్ ఉంటాడు, సినిమా యాక్టర్ శివాజీ, వాడు టీవీలో ఇచ్చాడు. వాడిని కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరిగ్గా లైన్ చేసి సెక్యూరిటీలు ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా పట్టుకుంటారు. మన వాళ్ళందరినీ పాకిస్తాన్ చూసి చూడలేదు. నాకు అసలు తెలియదు ఐబొమ్మ అంటే. ఫోనే పెద్ద ఎక్కువ వచ్చినట్టు తెలియదమ్మా. న్యూస్ వచ్చేదాకా మఫ్టీలో వస్తారు పోలీసులు. అవును, మఫ్టీలో వచ్చారంట. అసలు వచ్చినట్టు తెలియదు, ఇక్కడ ఎవరికీ తెలీదు. న్యూస్ లో చూసాక తెలుసు. న్యూసే రెయిన్బో విస్టాలో అంతే. ఫ్లాట్ అమ్ముకోటకు వచ్చాడని దొరికాడు. కొంతమంది తెలియక ఆవిడికి డైవర్స్ ఇవ్వటానికి వచ్చాడు, దొరకటం అయిపోయింది. ఆవిడ మంచి జాబే, వీడిది పాపం గ్రాడ్యుయేట్ వచ్చాడండి. అమ్మేశాడు, డబ్బులు తీసుకొని సెటిల్మెంట్కి రీచ్ ఉన్నది మొత్తం మీద వచ్చాడు. అమ్మేశాడు. లేదు, ఒక న్యూస్ వస్తుంది కదా, రవి ఐబొమ్మ సంథింగ్ ఏమన్నా డిస్టర్బెన్స్. న్యూస్ లో చూస్తే తెలియలేదు. ఎప్పుడైనా చూసారా అతను? లేదండి, ఇక్కడ ఉన్నాడు తను. వాళ్ళకి సంబంధించింది ఏదో పైన ఉందంట కానీ, బట్ అసలు ఏం జరిగినా మా వరకు అయితే రాదు. సెక్యూరిటీ అంతా బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది, పిల్లలు మంచిగా, పిల్లలకి సెక్యూరిటీ వైజ్ బాగుంటుంది. మన పిల్లలకి ఆడుకున్నా కానీ ఎవ్రీ టైం పిల్లలు చూస్తుంటారు. ఇంకా కావాలని తప్పు చేసే వాళ్ళకి ఎవరేం చేయలేరు, ఎక్కడ పోయినా అలాంటి వాళ్ళు. అంటే మళ్ళీ పోలీసులు వస్తూ ఉంటారు, ఇష్యూ అవుతుంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటే కొంచెం ఒక కనుక్కుందాంలే. జనరల్ గా కూడా వస్తుంటారండి. అంటే ఏమంటారు, ఏదన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ అని కానీ, దే హ్యావ్ గుడ్ ర్యాపో విత్ ద పీపుల్. ఏదన్నా ప్రోగ్రామ్స్ జరుగుతున్నా దే విల్ కమ్ ఫర్ ద ఫ్లాగ్ హాయిస్టింగ్. ఇట్ ఈస్ దేర్, దే కమ్ యాజ్ లైక్ తెలిసిన వాళ్ళనే వస్తుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్ అనమాట. వస్తుంటుంది. పేరు బాగా వస్తుంది కదా ఇక్కడ. అతను ఇంట్రెస్ట్ అతని గురించి ఎవరు పట్టించుకునేది అంతవరకు తెలియని కూడా తెలియదు. అయితే పక్క వాళ్ళకి ఏమైనా తెలిసాను కానీ, పక్క వాళ్ళకి తెలిసిన ఐబొమ్మ రవి అని కూడా తెలిసి ఉండదు. జస్ట్ ఎవరో అయితే ఎప్పుడూ ఉంటారు ఇక్కడ, ఎప్పుడూ ఉన్నట్టు. అదేదో వైఫ్తోనూ అత్తగారితోనే గొడవలు అనేది తర్వాత అంటారు. ఏదో వస్తుంది సార్, చూడలేదు. వైఫే పట్టించుంది, అడ్రస్ వైఫే చెప్పింది పోలీసులకి వస్తున్నాడు.
వేరే కంట్రీలో ఉంటాడు. ఇక్కడ లేరు కదా సార్ వాళ్ళైతే? లేదు, ఇదే ఈ బ్లాక్ లో పైన 1902 అన్నమాట. 3 అనుకుంటా. ఫేమస్ డిష్. ఓకే, తెలుసండి మీకు? ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చాడంట, వెండి దొరికిపోయాడు. ఓ, అసలు ఇక్కడ కూడా తెలియదు. ఈరోజు న్యూస్ లో చూసినట్టున్నాం మేము, చూసి కొంచెం అలా. For more videos like this, subscribe Big TV channel.